మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈ రోజు ఉదయం నుంచి మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ములుగు జిల్లా, అదే విధంగా ఇక్కడ డిఎఫ్ఓ గారు, ఇక్కడ లోకల్ గా ఇప్పుడు మనం ఉన్నది బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర స్థానిక ఎమ్మెల్యే మన తెల్ల వెంకట్రావు గారు, మేమందరము అనుకొని మరి వివిధ ప్రాంతాలు ములుగు, గోవింద్రపేట, తాడువాయి, ఏటు నాగారము, వాజేడు, ఇప్పుడు మరి బొగతా దగ్గర దాకా రావడం జరిగింది. ఎక్కడికక్కడ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వాగుల యొక్క ప్రవాహం యొక్క ఉధృతిని కూడా అంచనా వేసుకుంటూ అలర్ట్ కింది స్థాయి అధికారులను ఎక్కడికెక్కడ అలర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. అదే విధంగా మరి ఇక్కడ బొగతా కాడికి కూడా పెద్ద ఎత్తున విజిటర్స్ వస్తారు, పర్యాటకులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా గోదావరి ఉధృతిని కూడా పరిశీలించడం జరిగింది. గత రాత్రి కంటే ఇప్పుడు గోదావరి ఉధృతి పెరుగుతా ఉంది కాబట్టి ఈ 5-6 మండలాల ప్రజల్ని కూడా మరి మేమందరం అప్రమత్తం చేస్తా ఉన్నాము. అదే కాకుండా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు విషయాలు మాకు తెలియజేస్తా ఉన్నారు. ఇంకా కూడా మీరు కూడా మాతో పాటు ఈ యొక్క బ్లడ్ నుంచి పబ్లిక్ ను మరి సేవ్ చేయడంలో మీరందరి యొక్క తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వరకు మన ములుగు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అటు పోలీస్, అటు ఫారెస్ట్ వారు, అటు మెడికల్ వారు, అన్ని డిపార్ట్మెంట్స్ అందరు, ఐటీడీఏ, అడిషనల్ కలెక్టర్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది. ఎలాంటి నష్టం జరగలేదు. మరి గర్భిణీ స్త్రీలను కూడా ఏటు నాగారానికి తరలించడం జరిగింది అందుబాటులో. అదే విధంగా లోతట్టు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా 3 నెలలు ఎక్కడైతే గ్రామానికి రవాణా సౌకర్యం తెగిపోతుందో అలాంటి ఊర్లలో కూడా పడవలను ఇవ్వడం జరిగింది. సరుకులను కూడా అక్కడ సబ్ సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా ఇంకా విస్తృత పరుస్తాం. ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకు ఒక విజ్ఞప్తి, ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో వరద ఉధృతి పెరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఎవరు కూడా ఈ 3-4 రోజులు ఏదైతే హై అలర్ట్ అని పెట్టినామో అట్లాంటి పరిస్థితులలో మరి ఎవరు బయటికి వచ్చి వాగులెంబటి గోదావరి దగ్గర చేపలు పట్టడము, గుట్టలు ఎక్కడము, అడవులలో సంచరించడము, కాయల కోసం, గడ్డల కోసం మేకలతో వెళ్ళడము, ఆవులతో వెళ్ళడం బంద్ చేయాలి. ఎందుకంటే అడవుల్లోకి పోయిన తర్వాత కూడా వరదలు వస్తే ఆ అడవిలో ఉన్నటువంటి వాగు పొంగడంతో కూడా మీరు బయటికి రాలేకపోతారు. అదే కాకుండా గోదావరి మనం చేపలు దిగడానికి పోయినప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు అర్ధ గంటలో మేము చూస్తుంటేనే పొంగి పొర్లుతా ఉంది కాబట్టి ఇట్లా సడన్ గా పెరుగుతుంది. కాబట్టి చేపల వేట కూడా బంద్ చేయాలని కోరుతా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా ప్రజా సేవలో అప్రమత్తంగా ఉంటామని తెలియదు. మహిళలను వ్యాపార రంగంలో తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో సెక్రటేరియట్ లో 2 మహిళా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా మందితో వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు అది ఖాళీ దొరకడం లేదు. వాళ్ళు మన తెలంగాణ వంటకాలను తయారు చేశాము. సేమ్ టైంలో పబ్లిక్ అమ్మ చేతి వంట కూడా దొరకాలంటే మరి మనం కల్పం వ్యాపారులు కాదు, మీరు కూడా వ్యాపారులుగా ఎదగాలి. కానీ మీలో అమ్మదనం ఉంటుంది. అమ్మదనంలో మరి ఎట్లుంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. మరి ఇక్కడ గత కొంతకాలంగా చూస్తే పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. మరి వాళ్ళకి తిండి లేక పెద్ద పెద్ద రెస్టారెంట్లకు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మహిళలకు ఒక ఉపాధి కల్పించవచ్చని మరి చెప్పడం గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎమ్మెల్యే గారు, వెంకట్రావు గారు, కలెక్టర్ గారు, మరి డిఎఫ్ఓ గారు ముగ్గురు ప్రత్యేకంగా అనుకొని ఈ యొక్క క్యాంటీన్ ఏర్పాటు చేసి ఇది మహిళలకు ఉపాధి, వచ్చిపోయే వాళ్ళకు మంచి ఫుడ్ కూడా మూలంగా పాపం ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వస్తారు. ఇక్కడ తినే తిండి మంచిదైతే వాళ్ళు సక్రమంగా ఇంటికి పోతారు. లేకుంటే రోడ్ ఎండ వెళ్ళేటప్పుడు మోషన్స్, కడుపు ఆగమయ్యి లేకుంటే జ్వరాలు వచ్చి ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఫుడ్ పాయిజన్ కూడా జరుగుతుంది. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కాబట్టి అట్లా జరగకూడదని యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కలెక్టరు, ఎమ్మెల్యే వెంకటరామన్న గారికి, డిఎఫ్ఓ గారికి, మరి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గారు, ఓఎస్డీ, ఇంకా మన డిఆర్డిఏ పీడీ, మన ఇంకెవరెవరు సంబంధిత మహిళా శక్తి మన సెర్ప్ ఉద్యోగులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులకు
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క అధికారులకు అందరికీ ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా మీరు నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీరు కాపాడుకుంటే ఇంకొక క్యాంటీన్ కూడా అవకాశం వస్తుంది. ఎందుకంటే ఉపాధి అనేది పెంచాలి. చాలా మందికి పనులు దొరకక ఇబ్బంది పడేటువంటి వాళ్ళని చదువుకొని ఇక్కడో పోయి హైదరాబాద్ లాంటి చోట్ల ఊడ్చి తూడ్చి అక్కడ మన ఊరు కాని కాడ మనం ఇబ్బంది పడే కంటే ఇక్కడ మన ఊర్లలో మనం కూడా వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా చక్కగా తెలుగుదనం మన యొక్క తెలుగుదనం ఊడిపడే వంటలను మీరు కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేసి మన కట్టు బొట్టు వ్యవహారం తిండి అన్నీ కూడా మరి మన సాంప్రదాయాలకు మన ఆచారాలకు మన ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా మనం ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా బాగా పనిచేసి ఎక్కువ సంపాదించుకోవాలి. క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే అందరు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు. అంటే ఇవన్నీ తీసుకుంటారు. ఇంత పెద్ద హాలు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా మన డిఎఫ్ఓ గారు వారి సిబ్బంది వారందరూ కూడా చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు. డిఎఫ్ఓ గారు అక్కడక్కడ మరి కట్ట మన వుడ్ తోటి ఎక్కడ వుడ్ తోటి చైర్స్ ఎక్కువ అడవిలో కూడా వస్తుంటే చాలా మంది జనాలు నిలబడి ఫోటోలు దిగుతున్నారు. కానీ కాసేపు కూర్చోవడానికి కూడా ఇప్పటికప్పుడు మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఇతర మరి రెవెన్యూ కానీ ఇతర అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మెడికల్ అండ్ హెల్త్ అందరం కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాం. దాదాపుగా 171 పునరావాస కేంద్రాలను గుర్తించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అశ్రద్ధగా ఉండొద్దు. మరి ఏం కాదులే ఇక్కడే కదా ఇప్పుడే వాగు దాటే ప్రయత్నం కానీ అడవులలోకి వెళ్ళడం కానీ చేపల వేటకు కానీ వెళ్ళకూడదని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మా మహిళా సోదరి మళ్ళకు మన మండలంలో మొదటి కేంద్రం మహిళా శక్తి కేంద్రం మీ దగ్గర ఓపెన్ అయింది ఇప్పుడు. కాబట్టి మరి మీరు బాగా నడిపించుకొని లాభాల వేటలో నడిస్తే ఇంకా మహిళలకు 17 రకాల మరి కార్యక్రమాలు ఇస్తున్నాం. మీ సేవ ఇస్తాం, కరెంటు సమస్య సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నాం, అదేవిధంగా కుట్టు మిషన్ ఇస్తున్నాం, అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇస్తున్నాం. భవిష్యత్తులో తొందరలో నిర్ణయం తీసుకుంటాం అంగన్వాడీ కేంద్రాలకు కూడా మహిళా సంఘాలతోటే ఫుడ్ సప్లై చేసే విధంగా మరి చేస్తాం. ఎందుకంటే అవి ఎక్కడెక్కడో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే బాలామృతం అవి ఇవి రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. చిన్న పిల్లలకి ఇచ్చే ఫుడ్ చాలా జాగ్రత్తగా తల్లి పాలు ఎంతైతే స్వచ్ఛంగా ఉంటాయో మనం ఇచ్చే ప్రతి ఐటెం కూడా చిన్న పిల్లలకి ఇచ్చేది అంతే భద్రతగా ఉండాలి. అది వ్యాపారం కాకూడదు. సేమ్ టైంలో మీకు వచ్చేది వస్తుంది కానీ మనం చేయాలి. కాబట్టి బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి కోడిగుడ్లలో లేదా నీళ్ళల్లో పాలలో వేరే ప్యాకెట్స్ కలపడం, వేరే ఐటమ్స్ కలపడం, ఇవన్నీ అక్కడెక్కడ మనం చూస్తుంటాం, బయటపడుతున్నాయి కల్తీ ఆహారం. అరే ఇది మన పిల్లలకు కూడా వస్తుందా, మన ఇంట్లో పిల్లలు కూడా తింటున్నారు, మన బాడీ అంటే తట్టుకుంటుంది. మనకు కూడా ఎందుకు ఎక్కువ జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు, ఎక్కువ క్యాన్సర్ కిడ్నీ పేషెంట్స్, ఎందుకు కల్తీ ఆహారం. ఈ కల్తీని నివారించాలి అంటే ఖచ్చితంగా అమ్మదనం ఉండాలి ప్రతి చోట. ప్రైవేట్ బిజినెస్ లో కూడా మనం ప్రోత్సహిస్తాం కానీ వాళ్ళు కూడా గైడ్ లైన్స్ వారి మిగతా సిబ్బందికి మా డిఆర్డీఏ గారికి అందరికీ పూర్వక శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.